గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ అసిస్టెంట్లు సమ్మె నోటీసు. నంద్యాల వ్యవసాయ శాఖలో గత 12 ఏళ్లుగా పనిచేస్తున్న మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ అసిస్టెంట్లు ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు తదితర డిమాండ్లతో సమ్మె నోటీసు జారీ చేశారు. ప్రస్తుతం 12,000 రూపాయల వేతనం, 3,000 రూపాయల ఇంటెన్సివ్ తో విధులు నిర్వహిస్తున్నామని, కనీస వేతనం 35,000 రూపాయలు, శాశ్వత ఉద్యోగ భద్రత, ఈహెచ్ఎస్ సదుపాయం, ప్రమాద బీమా, మహిళా ఉద్యోగినీలకు చైల్డ్ కేర్ లీవ్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే జూలై 20 నుంచి 25 వరకు అనంతపురంలో నిరవధిక సమ్మె చేపడతామని మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది. దానికి కూడా నాయకుడు 10 మంది ఒక నాయకుడు ఉంటాడు. వాడు ఏం చేస్తున్నాడంటే ఆ 15 మంది మనం వాళ్ళకి చెప్పాలి. చెప్తే ఆ 15 మంది ముందరికి వస్తారు. 1,300 మందికి కావాలి. మన యొక్క ఆలోచన అయితే విజయవాడకి రావాలంటే 1,300 మంది రావాలి. ఒకరికి రావడానికి లేదు ఆప్షన్. మహిళలు ఎక్కువగా మీరు సపోర్ట్ చేయాలని తెలుసు. మేము సాధిస్తాము. చెప్పాలి ఈ సేఫ్టీ బాధ్యతలు కూడా రాష్ట్ర సంఘం వాళ్ళు చేస్తారు. నా పేరు చింతల ప్రసాద్. నేను నంద్యాల జిల్లా ఎంపీఓ అధ్యక్షుడిని. మేము ఏంటంటే గత 12 సంవత్సరాల నుంచి వ్యవసాయ శాఖలో కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేస్తున్నాము. 12,000 వేతనంతో పనిచేస్తున్నాము. కానీ అదే 12 సంవత్సరాల నుంచి అదే వేతనంతోనే పనిచేస్తున్నాము. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి ₹1 జీతం అయితే పెరగడం లేదు. మేము ఎందుకంటే వ్యవసాయ రంగంలో రైతులకు ఒక వెన్నుదమ్ముగా సిసిఆర్సి కార్డ్స్ కానీ, జేఎల్జీ గ్రూప్ కానీ, పొలం బడి కానీ, పొలం పిలుస్తుంది కానీ, రైతులకు ఫర్టిలైజర్ కానీ, అన్ని రైతులకు ఒక వారధిగా ఈ ఎంపీఓ వ్యవస్థ అనేది పనిచేస్తున్నాం. అందరికీ రైతులకు వెన్నుముకగా నిలుస్తున్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే మా ప్రధానమైన డిమాండ్స్ మమ్మల్ని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. మాకు దాంతోపాటు 35,000 వేతనంతో మాకు ఇవ్వాలి. ఇప్పుడున్నే ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాలలో ఉన్నటువంటి ఈ దానిలో మమ్మల్ని తీసుకొని మమ్మల్ని భర్తీ చేసుకోవాలని మేమంతా అగ్రికల్చర్ ఏజీబీఎస్సీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ బీఎస్సీ బీజేసీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మేము ఎంపిక జరిగింది 2014లో. మేము ఇన్నేళ్ళ సర్వీసు పెట్టుకొని కూడా మేము ఇట్లనే ఉన్నాము ఈ 12,000 వేతనంతోనే. దయచేసి పవన్ కళ్యాణ్ సార్, సీఎం సార్, చంద్రబాబు సార్, నారా లోకేష్ సార్ మా సమస్యలను మీరు గుర్తించి మాకు తగిన న్యాయం చేస్తారని ఈ మీడియా సమూహంగా మీకందరికీ నా ఎంపీఓల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. జై ఎంపీఓ. బిజినెమ్లా గ్రామంలో ఆర్ఎస్ఏ అసిస్టెంట్ ఎంపీఓగా పనిచేస్తున్నాను. ఏమంటే ఇప్పుడు మేము 2012 సంవత్సరాల నుంచి మేము జాబ్ లో ఉన్నాము. కానీ ఇంతవరకు మాకు 15,000 జీతమే ఇస్తున్నారు. అది కానీ ఆ 15,000 అంటే 12,000 జీతం అనుకోవాలా. 3,000 వచ్చేసి అలవెన్స్. అవి అంటే మాకు ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని ఉంటాయి. ఏ వాళ్ళకి నచ్చితే వేస్తారు, లేకుంటే లేదు. 12,000 జీతమే తీసుకోవాలా. కానీ మాకు ఇప్పుడు ఏమంటే ఖాళీగా ఉన్న ఆర్బీకేలకు కానీ మాకు ఇన్ఛార్జీలు ఇచ్చినారు. అంటే ఒక విఏ ఏ విధంగా చేస్తున్నారో అదే పనులు మేము చేస్తున్నాం.
ఇప్పుడు ఏమంటే చెప్పడు, ఇప్పుడు మాకు సమాన పనికి సమాన వేతనం కావాలా, నాన్ శాంక్షన్ నుంచి శాంక్షన్ పోస్ట్ కు మమ్మల్ని చెయ్యాలా. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా ఆర్బీకేలు అయితే కొన్ని ఖాళీగా ఉన్నాయి, మమ్మల్ని ఆ ప్లేస్ లకు మమ్మల్ని ఇవ్వండి, అదే పని చేపించుకోండి, ఇంతకాడికి ఎక్కువ పని చేపించుకోండి, చేస్తాను కానీ మాకు జీతాలు అయితే పెంచాలా, శాంక్షన్ నాన్ శాంక్షన్ నుంచి శాంక్షన్ పోస్ట్ కి అయితే మార్చాలా. ఈ 15,000తో అయితే పూట గడవడం కష్టం. ఇప్పుడు నాకు మా ఆయన ఉన్నాడు, మా ఆయన చెయ్యిరిగింది, పని చేయలేడు, నేను ఒక్కదాన్ని 12,000తో జీతంతో బతకాలంటే కష్టం. నా చిన్న పిల్లోడు ఉన్నాడు, మేము చేయలేము. దయచేసి మా ప్రభుత్వం దృష్టికి ఇది తీసుకెళ్లాలా, మా పనులన్నీ జరిగేటట్టు మీరే చూసుకోవాలా. అంతే. 2014 సంవత్సరం నుంచి మేము ఎంపీఓలుగా విధులు నిర్వహిస్తున్నాం సార్. ఏమంటే చంద్రబాబు నాయుడు సార్ గవర్నమెంట్ లో మేము మాకు డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారానే కలెక్టర్ గారి ఆదేశాల మేరకే మాకు ఇవ్వడం జరిగింది. అదే విధంగా అప్పట్లో ఉన్నటువంటి కలెక్టర్ సార్ కూడా దూర ప్రాంతాలకు వేసినా కూడా మేము అక్కడికి వెళ్ళి 8,000 జీతంతో పనిచేసినాం. అదే విధంగా మాకు చంద్రబాబు నాయుడు సార్ గారు వచ్చిన తర్వాత పిఆర్సీ ప్రకారం ఒక 4,000 పెంచి 12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మా పర్ఫార్మెన్స్ ను బేస్ చేసుకొని 3,000 రూపాయలుగా ఇన్సెంటివ్స్ కూడా చేయడం చంద్రబాబు నాయుడు సార్ గారే చేయడం జరిగింది. అదే విధంగా 2014 నుంచి ఇప్పుడు 2026 చూసుకుంటే చాలా రేట్లు పెరిగినాయి, మా యొక్క నిత్యావసర ధరలు కూడా పెరిగినాయి. కనీసం ఈవెన్ మాకు 35,000 లేని ఈ రోజు పూట గడవని పరిస్థితులు ఉన్నాం. ఈ రోజు అప్పుడంటే మేము పెళ్లి కాలే, మాకు మ్యారేజ్ లేదు. ఇప్పుడు పెళ్ళై పిల్లలతో సహా ఓ 40 కుటుంబం ఏర్పడడం జరిగింది. ఈ అధిక ఖర్చుల వలన మేము ఈ 15,000 రూపాయలకు 2014 నుంచి 2026 వరకు ఇప్పుడున్న ఖర్చులకు నిత్యావసర సరుకుల ధరలను అనుసరించి చేయలేకపోవడం జరుగుతుంది. దయచేసి మా మీద గవర్నమెంట్ మా యొక్క విధి విధానాలను, అదే విధంగా మేము మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ప్రతి స్కీమ్స్, అదే విధంగా రైతులకు ప్లస్ గవర్నమెంట్ కు మధ్య వారధిగా ఉండి మేము ఎంతో సహాయ సహకారాలతో పనిచేయడం జరిగింది. అయినా ఈ రోజుకు 5 నెలల జీతభత్యాలు లేవు, అయినా అప్పులు తెచ్చుకొని మేము ఈ రోజు పూట గడపడాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి మా మీద కృతజ్ఞత చూపి మా యొక్క డిమాండ్స్ ను పరిశీలించవలసిందిగా చంద్రబాబు నాయుడు సార్ గారిని కోరడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క మీ మీడియా మిత్రులకు తెలియజేయడం అనగా మా యొక్క వాయిస్ ను మీరు నారా లోకేష్ సార్ దృష్టికి, అదే విధంగా పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి, చంద్రబాబు నాయుడు సార్ దృష్టికి తీసుకుపోతారని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ రోజు నంద్యాల జిల్లాలో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దానిలో ముఖ్యంగా వాళ్ళు తెలియజేస్తుంది ఏంటంటే గత 5 నెలలుగా వాళ్ళకి జీతాలు లేవనేటువంటి విషయం తెలియజేశారు. అట్లాగే వాళ్ళ సర్వీస్ సంబంధించినటువంటి కంటిన్యూషన్ కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. తర్వాత అట్లాగే వాళ్ళు గత 15 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నాం మేము, మరి మాకు ఉద్యోగ భద్రత అనేటువంటిది లేదు. సో ఉద్యోగ భద్రత కల్పిస్తూ మాకు టైం స్కేల్ ఇవ్వాలనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విన్నపంగా తెలియజేశారు. సో వీటిని మరి పరిధిలో తీసుకొని ప్రభుత్వానికి గౌరవ కమిషనర్ గారికి ఈ విషయాన్ని మేము తెలియజేయడం జరుగుతుంది. తద్వారా కమిషనర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి వాళ్ళ సమస్య పరిష్కారం అయితే బాగుంటుందని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖలో నమ్మకంగా వివిధ రకాలైనటువంటి బాధ్యతల్ని మరి నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గ్రామ స్థాయిలో నింపబడి ఉన్నటువంటి గ్రామ సచివాలయాల్లో రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు ఎలా పనిచేస్తున్నారో వాళ్ళతో సమానంగా ఎంపీఓస్ అందరూ కూడా వారి యొక్క బాధ్యతల్ని క్రమశిక్షణ తోటి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా పొలం బడి కార్యక్రమాలు కానీ, పొలం పిలుస్తుంది కార్యక్రమం కానీ, వీటన్నిటిలో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యవసాయ మన ఎంపీఓస్ ని వాళ్ళ యొక్క సర్వీసెస్ ని త్వరగా రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళు తెలియజేస్తున్నది. అదే మేము కూడా అదే అభిలషిస్తున్నాం. మరి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.